అప్పుడు మా తాతలు ఒక్కో మనిషికి ఇద్దరు ముగ్గురు పిల్లలు, అంత ఎనర్జీ. ముక్క పెడుతుంటే ముక్క ఎంతలోకి వెళ్తుందో తెలియదు, అంత టేస్ట్గా ఉంది. అర్థం కావట్లేదు. ఆ పూర్వీకులు దీనికి తోటి మసాలా లేకుండా పెట్టి కాలుస్తారు. ఈ చేపల కోసమని 3 రోజుల నుండి మేము ట్రై చేస్తున్నాము. ఎప్పుడు రేటు తక్కువ అవుతుందా దాన్ని కొంటామని. నిన్న నైట్ 10:30కి వెళ్ళాం సముద్రంకి ఇవి కొనడానికని. కొన్ని తీసుకొచ్చాం, అయినా రేటు మాత్రం అదే 100-50 తగ్గి ఉంది, అంతేగాని సేమ్ రేటు. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. మా కంటెంట్ నచ్చట్లేదని మెసేజ్ చేయండి. కానీ ఇంకా డెవలప్ చేయాలి, ఇంకెలా తీస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కానాగర్తు 2 వేరేగా ఉంటాయి. ఇది కానాగర్తు, ఇది కవరయ్య. నేనే మోసపోయాను రాత్రి. చూడండి, కళ్ళు పెద్ద ఉండేది కవరయ్య, కళ్ళు చిన్న ఉండేది కానాగర్తు అనమాట. ఆ పూర్వీకులు దీనికి తోటి మసాలా లేకుండా పెట్టి కాలుస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. జాలీలాగా తయారు చేసాము, పచ్చికర్రలతో కట్టాము, దీనిపైన పెట్టి కాలుస్తాము. అదే కానాగర్తు, అది కాడ అంటున్నావా? పెద్ద పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళు తీసేయండి. అగ్గి బాగా చేశారా? తీసుకొచ్చండి. ఓకే ఓకే, మంచిగా సరదాం రా. సూపర్గా ఉంటది, చూద్దాం. మామూలుగా ఉండదు. కాలిన తర్వాత అది ఎలా పెడతాం అలా చేయిలు కాల్చుకోగలరు, జాగ్రత్త. వీటి బయటికి వెళ్ళకుండా ఉండడానికి తాటాకులు కట్టే. ఫుల్ హీట్ అవుద్ది. ఇప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది, 7:30 అవుతుంది. మంచిగా చేపలు కాలుతున్నాయి. చూడండి ఎంత చీకటి. చేపలు ఒక సైడ్ కాలాయి, ఇంకో సైడ్ తిరగేసుకుందాం. చేపలకి పొట్టు తీయాలా, పొట్టు తీస్తే ఇంకా తొందరగా కాలుతాయి. మేము డైరెక్ట్ ఏ పొట్టు తీయకుండా డైరెక్ట్ వేసి కాల్ చేసాం. ఎంత మంచి కాలం. వాటర్ సౌండ్ చూడండి, వాటర్ ఎలా నీరు ఇంకుతుంది. ఫైనల్గా కాలిపోయేవి తీసేద్దాం. లైన్ కానాగర్తులు కాల్చుకుని తింటుంటే బాబా, మా పూర్వీకులు తినేవాళ్ళు ఎంత టేస్ట్. చిన్నప్పుడు నేనే తినేవాడిని, చాలా రోజులు ఏం తినలేదు. మళ్ళీ ఈ సీజన్ వచ్చింది కానాగర్తులకి, కాల్చుకొని తింటుంటే ఏ మసాలా లేకుండా సూపర్. ఏ బిర్యానీలు పనిచేయవు. కానీ నిమ్మకాయ పిండుకొని తినవద్దండి, సప్పగా తగులుతుంది. ఇది నేచురల్ తింటుంటే సూపర్, చాలా బాగుంది. అదృష్టము. ఫిషర్మ్యాన్ కమ్యూనిటీలో చేపలు ఇలా తినడం కాల్చుకుని. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. మా కంటెంట్ నచ్చట్లేదని మెసేజ్ చేయండి. కానీ ఇంకా డెవలప్ చేయాలి, ఇంకెలా తీస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పూర్వీకులు ఇలాంటి తినే చాలా సంవత్సరాలు బతికారు, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు. నేచురల్ ఫుడ్, అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని మసాలాలే. అప్పుడు మా తాతలు ఒక్కో మనిషికి ఇద్దరు ముగ్గురు పిల్లలు, అంత ఎనర్జీ. ఎనర్జీ తినే ఏమిటో వాళ్ళకి
ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు చేసుకోమంటారట. ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు ఎనర్జీ లేదు, పగిలిపోతుంది ఇక్కడ. ముక్క పెడుతుంటే ముక్క ఎంతలోకి వెళ్తుందో తెలియదు, అంత టేస్ట్గా ఉంది. అర్థం కావట్లేదు. సూపర్. ముక్క మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎంతలోకి వెళ్తుందో తెలియట్లేదు.